రైటిక ఏసీబీ విచారణకు ముందు కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. 6 నెలల్లో ఫార్ములా ఈ రేసు కేసులో సాయించింది ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. ఈ కేసులో 3 సార్లు కాదు 30 సార్లు పిలిచిన విచారణకు వస్తానన్నారు. వేధించినంత మాత్రాన ప్రశ్నించడం ఆగదన్నారు. ఒకసారి కాదు 100 సార్లైన జైలుకు పోతామన్నారు. రైతు బంధును ఎలక్షన్ బంధుగా మార్చారని, ఎన్నికలప్పుడే ఎలక్షన్ వచ్చినప్పుడే రైతు బంధు మార్చారన్నారు. 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడే క్రమంలో తీసుకునే నిర్ణయంలో భాగంగా ఒకసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతామన్నారు కేటీఆర్ ఏసీపీ ఆఫీస్ కు వెళ్లారు. తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ ఏసీపీ ఆఫీస్ కి నేరుగా చేరుకున్నారు. ఫార్ములా ఏరేసి కేసులో ఆయన ఏసీపీ విచారణను ఎదుర్కొంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, రైట్ సైదులు, కేటీఆర్ ఏసీపీ ఆఫీస్ కి చేరుకున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏసీబీ కార్యాలయం లోపలికి వెళ్లారు. మరి కాసేపట్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారించడానికి ఫార్ములా ఈరోజు కేసుకు సంబంధించి ఏసీబీ మరోసారి కేటీఆర్ విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన తెలంగాణ భవన్ నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. అంటే ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విషయంలో నన్ను అరెస్ట్ చేస్తారని నాకు తెలుసు. నాకు జైలు కొట్టేది కాదు. తెలంగాణ కోసం అనేక సార్లు నేను జైలుకు వెళ్లిన వ్యక్తిని. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలయ్యే వరకు ప్రజల వైపు ఉండి పోరాడతాము. బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ముందుకెళ్తుంది. సో ఐతార్టిక ఆనందం పొందేందుకు మాత్రమే నా పైన ఈ కేసు నమోదు చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పారు. 4 గోడల మధ్య నన్ను విచారించడం కాదు. నిజంగా నేను తప్పు చేస్తే ఫార్ములా ఈరేస్ సంబంధించి 4 కోట్ల ప్రజలకు తెలిసేలా అసెంబ్లీ సాక్షిగా విచారణకి అసెంబ్లీ సాక్షిగా దీనిపైన చర్చిద్దామని చెప్పేసి నేను మాట్లాడితే రేవంత్ రెడ్డి గుర్తించకుండా అసెంబ్లీ సాక్షిగా ఆయన పారిపోయాడని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. దీని తర్వాత ఇక ఖచ్చితంగా ఈ యొక్క కేసు విషయంలో ఖచ్చితంగా నేను కలిగిన ముఖ్యంలో బయటకు వస్తాను. ఎందుకంటే మాకు చట్టాలంటే గౌరవం ఉంది, న్యాయం అంటే గౌరవిస్తాము. 3 సార్లు కాదు కదా 30 సార్లు నేను ఏసీబీ పిలిచిన విచారణకు పిలిచా నేను వెళ్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలైనంత వరకు కూడా నేను ఖచ్చితంగా ప్రజల వైపు ముందు పోరాడతామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. దీంతో పాటుగా కొన్ని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చేసేది ఏమీ లేదు. దున్నపోతూ ఏమైందంటే దూరం కట్టేమని బీజేపీ అంటుంది. ఇది ఇలా వైఖరి అని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఇక దాంతో పాటుగా ముఖ్యంగా బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ నిలబెట్టకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నారు. ఇది అన్ని కూడా బీసీలు గమనిస్తున్నారని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. ఖచ్చితంగా బీసీల వైపు నేను పోరాడతామని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. దీంతో పాటుగా ఇంకా ఖచ్చితంగా ఈ యొక్క కేసుకు సంబంధించి అనేక విషయాలు నన్ను ఈ యొక్క విచారణలో భాగంగా ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తానని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. దీంతో పాటుగా ఇక అసెంబ్లీ సాక్షిగా 4 కోట్ల ప్రజల ముందు చర్చిద్దామంటే కేసుకు సంబంధించి విచారించి అదే మన చర్చించే దమ్ము ధైర్యం అయితే రేవంత్ రెడ్డి పారిపోయాడు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందాల పోటీలు చేసి నిర్వహించారు. అందాల పోటీలు పెట్టి అభాస్పాలు వేయాలని చెప్పేసి కూడా ఆయన చెప్పారు. సో మరి చూడాలి. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి నేరుగా ఏసీబీ కార్యాలయానికి వెళ్లారు. ఏసీబీ విచారణకి మరి కాసేపట్లో ఆయన హాజరవుతారు. ప్రస్తుతం మనతో గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ మీరేమో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ టెరిటరీకు ఫార్ములా ఈరోజు నిర్వహించామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. 54 కోట్ల రూపాయలు వేరే ప్రభుత్వం ఏదో ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్పారని చెప్పేసి అంటున్నారు. ఎలా చూస్తారు? అవకతవకలు అంటే ఏమి, కరప్షన్ అంటే ఏమి, అవినీతి అంటే తెలుసుకుంటే మంచిది. ఇవాళ 55 కోట్లు అవినీతి ఎట్లా జరుగుతుంది, ఏసీబీకి ఎట్లా అప్లికేబుల్ అవుతుంది, ఈడీ ఎట్లా ఇందులో భాగస్వామ్యం అవుతుంది, ఇవన్నీ ఏంటంటే అర్థమవుతుంది. ఇది ఒక అట్రాస్టోని ఒక ఏంటి అంటే అక్రమ కేసులో కేటీఆర్ మెడల వెయ్యాలి అన్న ఆలోచనని తప్ప అలా దానిని ఒక బిల్డప్ చేస్తే ఏమొస్తుంది? ఏమి రాదు. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ కేసు నుంచి స్వచ్ఛందంగా మంచిగా నిజాయితీగా బయటకు వస్తారని కేటీఆర్ గారు చెప్పారు. ఖచ్చితంగా ఉంటారు. ఇందులో ప్రజలకు కూడా తెలిసిపోయింది ఇలా ఎటువంటి అవినీతి లేదు, అక్రమాలు లేవు.
ఏసీబీ అవసరం లేదు, ఈడీ అవసరం లేదు. ఇలా మనీ లాండరింగ్ అంట, అవినీతి జరగదు. మనీ లాండరింగ్ ఎట్లయితుంది, ఆ ఇస్త్రీ ఎట్లయితుంది, ఇంకా మనీ జరగలేదు. ఇలాంటి విషయాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. కాకపోతే కొన్ని రోజులు రేవంత్ రెడ్డి గారికి ఆనందం కలిగొచ్చేమో కానీ ఇందులో ఎటువంటి పద్ధతులు ఏం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత పైశాచిక ఆనందం మాత్రమే తెలుస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కడిగిన ముఖ్యంగా కేటీఆర్ బయటకొస్తారని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే అన్ని అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాతనే అప్పుడు ఫార్ములా యూనిట్ సంబంధించి ఆ కంపెనీకి డబ్బులు 54 కోట్ల రూపాయలు చెల్లించారే తప్ప ఎక్కడ కూడా ఇందులో అవినీతికి తావలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సైదులు కేటీఆర్ ను జనవరి 9న 4 విచారణ అధికారుల బృందం 7 గంటల పాటు విచారించిన ప్రశ్నితి అయితే ఈ రోజు ఎంతమంది విచారణ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది సైదులు? చెప్పి చూడాలి. మరి కేటీఆర్ విచారణ సాగర్ కాబట్టి మరి ఏటీపీ అధికారులు ఎంతమంది అంటే మనకు తెలిసిన సమాచారం అయితే మాత్రం ఒక 5 ఏటీపీ అధికారులు కేటీఆర్ విచారిస్తారని చెప్పేసి మనకైతే సమాచారం అయితే అందుతుంది. సో ఇంకా 5 కూడా మధ్యాహ్నం వరకు అంటే సమయం అయితే మనకి చూస్తే మాత్రం 10 అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ మాత్రం దాదాపుగా 2 గంటల వరకు కూడా లంచ్ మధ్యాహ్నం అంటే లంచ్ సమయంలో కొంత విరామం ఉంటుంది. తర్వాత 2 గంటల వరకు కూడా ఏసీబీ అధికారులు కేటీఆర్ ని విచారించే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. మొత్తం ఏసీబీ అధికారులు 5 ఉంటారు. 5 కేటీఆర్ ని ఏసీబీ విచారణలో విచారించబోతున్నారు. అయితే కేటీఆర్ తో పాటుగా ఓన్లీ అడ్వకేట్స్ మాత్రమే లోపలికి వెళ్తారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా అడ్వకేట్ ఏసీబీ విచారణలు చేసినప్పుడు కూడా లోపలికి ఎవరికి అనుమతి లేదు. కొత్త మనతో కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. చెప్పండి, ఈ కేసు విషయంలో మీరు ఒకవైపు ఏమో ఇది తెలంగాణ బ్రాండ్ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నిర్మించామంటున్నారు. మరి మీరేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి జరిగించున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫార్మా యూనిట్ అనేది ఈ భారతదేశంలోనే మొట్టమొదటిగా నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరంటే అది కేసీఆర్ గారు మాత్రమే. అంటే భారతదేశం ఈ ఫార్మా యూనిట్ అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇంగ్లాండ్, బ్రెజిల్ లో, ఫ్రాన్స్ లాంటి గొప్ప గొప్ప దేశాలు మాత్రం నిర్వహిస్తారు. భారతదేశం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వము నిర్వహించకుండా ఓన్లీ హైదరాబాద్ లో నిర్వహించా అంటే అది కేసీఆర్ గారు చెప్తే దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ లో ఎలక్ట్రానిక్ వాహనాలను పెంచాలి, పొల్యూషన్ ను తగ్గించాలి, అదేవిధంగా మంచి మంచి కంపెనీలు ఇక్కడ తీసుకురావాలి, హైదరాబాద్ ఇమేజ్ ను ప్రపంచ దేశాలతో పోటీ లక్ష్యంతో కేసీఆర్ గారు ఈ కార్ రేస్ అనేది ఇక్కడ నిర్వహించినారు. ఇది ఒకటి ఇక్కడ అవినీత్యం జరిగింది, అసలు అవినీత్యం ఏమిలా ఈ కార్ రేస్ ఇక్కడ నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఏమన్నారు, సంస్థకు 55 కోట్లు 55 కోట్లు పంపించడం, ఏది హెచ్ఎండిఏతో పంపించడం జరిగింది. ఇంకా అవినీతి ఉన్నది. ఇంకా ఒక ఈ కార్ రేస్ ఇక్కడ నిర్వహిస్తే హైదరాబాద్ ఇమేజ్ పెరిగినా కదా, ఇక్కడ పెట్టుబడులు పెరుగుతాయి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకొని ఈ కార్ రేస్ ఇక్కడ నిర్వహించడం వల్ల 700 కోట్ల లాభాలు వచ్చింది తెలంగాణ ప్రభుత్వానికి. ఇంత జ్ఞానం మన రేవంత్ రెడ్డికి లేకపోవడం, హైదరాబాద్ ఇమేజ్ ఏ విధంగా డెవలప్ చేయాలన్న ఆలోచన రేవంత్ రెడ్డి లేకపోవడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి ఈ కార్ రేస్ నిర్వహించకపోవడం వల్ల ఈరోజు చెన్నైకి తరలిపోవడం. మరి తన కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి డిఎంకే పార్టీ ఈరోజు ఈ కార్ రేస్ నిర్వహించింది. అవినీతి జరిగితే డిఎంకే పార్టీ నిర్వహించారు కదా. ఏంటంటే మనవానికి ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ అమలు చేయక, ఇచ్చినటువంటి 4 హామీలు అమలు చేయక చాట కాక డైవర్షన్ పాలిటిక్స్ భాగానే కేటీఆర్ గారిని ఈరోజు ఏసీపీకి కేటీఆర్ గారు ఏసీపీకి పోయిన తర్వాత అసలు ఎక్కడ అవినీతి లేదు. తను ఏమేమి చేసిరో తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి తోడ్పడ్డారో ఆ విధంగా చెప్తారో సరైన మొత్తం తీరు మళ్ళీ బయటకు వస్తారని మేము చూస్తున్నాం కదా. ఇక్కడ అవినీతి అక్కడ ఏమీ లేదు, కానీ కావాలనే కుట్రపూరితంగా కేసులు మన సైదులు ఈ రోజు విచారణతో ఫార్ములా ఈ రేసు కేసు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా సైదులు? చూడాలి. మొత్తంగా మరి 3 సార్లు ఇప్పటివరకు అయితే కేటీఆర్కి 3 సార్లు నోటీస్ ఇచ్చింది. 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా వెళ్తానని కేటీఆర్ చెప్తున్నారు. కాబట్టి మరి ఇంతటితో పడుతుందా, మరోసారి ఏమైనా కేటీఆర్ ఏసీబీ అధికారులు విచారణకి పిలుస్తారనేది కూడా మనకి మరి కాసేపట్లో అంటే విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని అధికారికంగా ఏసీబీ ఇక్కడ చెప్పదు. కాబట్టి మరి చూడాలి. ఎందుకంటే ఏసీబీ అధికారులు ఇప్పుడు ప్రశ్నించే కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి కేటీఆర్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 54 కోట్ల రూపాయలు ఎందుకు దాడి మళ్లించారు, అవి ప్రైవేట్ కంపెనీకి ఎందుకు చెల్లింపు చేశారు కేబినెట్ ఆమోదం లేకుండా అనేది ప్రశ్న. కాబట్టి చూడాలి. మరి ఈ ప్రశ్నలకు కేటీఆర్ ఇప్పుడు చెప్పే సమాధానం ఏదైతుందో అదే సమాధానానికి మరి ఏసీబీ అధికారులు సంతృప్తి
చెడుతారా లేదు ఒకవేళ సంతృప్తి చెందితే ఇదే లాస్ట్ విచారణ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదైనా సంతృప్తి చెందకపోతే మాత్రం ఖచ్చితంగా మరోసారి కేటీఆర్ ని ఏపీ అధికారులు విచారణకి పిలిచే అవకాశం ఉంటున్నది కూడా మనకైతే సమాచారం అయితే అందుతుంది. సో చూడాలి మరి మనం 2 గంటల తర్వాత అంటే ఈసీబీ విచారణ పూర్తయిన కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాతనే మనకి స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సదరు విచారణ అధికారుల బృందం ఎన్ని గంటల పాటు కేటీఆర్ ను విచారించే అవకాశం ఉందంటున్నారు? మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ ని ఏపీ అధికారులు 5 విచారిస్తే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో హెచ్ఎల్డీఏ కమిషనర్ గా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ వాంగ్మూలం, దాంతో పాటుగా అప్పుడు హెచ్ఎల్డీఏ సీఈఓగా ఉన్నటువంటి జిఎన్ రెడ్డి విచారించినటువంటి వాంగ్మూలం ఇవన్నీ కూడా ముందు నుంచి కేటీఆర్ విచారించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేటీఆర్ ఆదేశాల మేరకు మేము ఈ యొక్క నిధులను 54 కోట్ల రూపాయల హెచ్ఎల్డీఏ నిధులను ఫార్ములా యూఎస్ ప్రైవేట్ కంపెనీ ఎవరైతే నిర్వహిస్తున్నారో వారికి మేము చెల్లించామని చెప్పేసి చెప్పారు. కాబట్టి సో గతంలో ఈ అరవింద్ కుమార్ విచారించిన సమయంలో ఆయన చెప్పిన వారికి అదేవిధంగా అప్పుడు హెచ్ఎల్డీఏ సీఈఓగా ఉన్నటువంటి జీవన్ విచారించిన వాటి వాంగ్మూలాలు ఈ రెండు కూడా ముందు పెట్టి కేటీఆర్ విచారిస్తారు. మరి అయితే ఆ ప్రశ్నకు కేటీఆర్ సమాధానం ఏ విధంగా ఇస్తారు ఏంటనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సంతృప్తి చెందితే ఇది లాస్ట్ ఉంటుంది, లేదంటే మాత్రం మరోసారి ఏసీబీ అధికారులు కేటీఆర్ తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కేటీఆర్ మాత్రం కొన్ని ఛాలెంజ్ కూడా చేశారు. దమ్ముంటే రేవంత్ రెడ్డికి లేకపోతే డిటెక్టర్ టెస్ట్ కి రిటమాలిటీ టెస్ట్ కూడా ఆయన సవాల్ చేశారు. మరి చూడాలి ప్రతి ప్రశ్న కూడా నేను ఖచ్చితంగా సమాధానం చెప్తానని చెప్పేసి కూడా కేటీఆర్ తెలంగాణ భవన్లో ఈసీబీ విచారణ కాగలేమని కూడా చెప్పారు. కాబట్టి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా 5 ఏపీ అధికారులు కేటీఆర్ ని విచారించనున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదులు. మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కేసులో ఆయన విచారణకు అటెండ్ అయ్యారు. కేటీఆర్ వెంట అడ్వకేట్ రామచంద్రరావు ఉన్నారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసు కేసులో A1 గా ఉన్న కేటీఆర్ ప్రభుత్వ సంస్థల అనుమతి లేకుండానే విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ విచారణ వేళ ఏసీబీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. ఇక ఏసీబీ విచారణకు ముందు కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. 6 నెలల్లో ఫార్ములా ఈ రేసు కేసులో సాధించింది ఏంటని ప్రశ్నించారు కేటీఆర్. ఈ కేసులో 3 సార్లు కాదు 30 సార్లు పిలిచిన విచారణకు వస్తానన్నారు. వేధించినంత మాత్రాన ప్రశ్నించడం ఆగదన్నారు. ఒకసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతామన్నారు. రైతు బంధును ఎలక్షన్ బంధుగా మార్చారని, ఎన్నికలప్పుడే ఎలక్షన్ వచ్చినప్పుడే రైతు బంధు మార్చారన్నారు. 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేశారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడే క్రమంలో తీసుకునే నిర్ణయంలో భాగంగా ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతామన్నారు కేటీఆర్. ఏంటి అంటే వాళ్ళ ఫార్ములా ఈ అనే ఒక రేసును హైదరాబాద్ కు తీసుకొచ్చి హైదరాబాద్ ప్రతిష్టను అందాల పోటీలతో మిస్ వరల్డ్ అని ప్రపంచం ముందు అబాస్పాలు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది వాస్తవం. నేను అనేదల్లా ఒకటే, నిజం ఎప్పుడైనా నిలకడ మీద తేలుతుంది. మాకు భారతదేశంలోని చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంది కాబట్టి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది 3వసారి పిలవడం, 3 సార్లు కాదు 30 సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం. మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని, పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. వాస్తవం